సాయంత్రం 6 60 టెస్ట్ కేసులు రన్ చేయమని పంపించాడన్నా. గంట నుంచి గింజుకుంటుండే 6 అయ్యాయి. ఎన్న అనుకున్నా నువ్వు బయట దానివి, నేను ఈ ఇంటి ఆడపిల్లని. అది గుర్తుపెట్టుకుని మాట్లాడు. ఏంటమ్మా ఆ మాటలో? ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరు లేరని పెద్దమ్మ ఎన్నోసార్లు చెప్పింది. చూడు వైశాలి, రాము ఇంటికి పరాయి మనిషి కాదు అని నీకు తెలీదా? అనవసరమైన మాటలెందుకు? నువ్వేం అడగాలనుకుంటున్నావో అది అడుగు. ఏం లేదు బాను, నేను ఈ ఇంటి మనిషినే అయినా నన్ను పరాయిదల్లా ఎందుకు చూస్తున్నావు? అసలు నీకెందుకు అలా అనిపించింది? ఎందుకు అనిపించదు? పెదనాన్నని విడిపించడానికి నువ్వేవేవో ప్రయత్నాలు చేస్తున్నావు. అవేంటో వీళ్ళిద్దరికీ తెలుసు అన్న సంగతి నాకు తెలుసు. పనివాడికి స్నేహితురాలికి ఇస్తున్న విలువ నాకెందుకు ఇవ్వడలేదు అని అడుగుతున్నాను. నేను నీ అక్కనే కదా, నన్నెందుకు నమ్మవు అని అడుగుతున్నాను. అదంతా నీ అపోహ వైశాలి. నాన్న నీ కేసులో ఎవరో అన్యాయంగా ఇరికించారని మనందరికీ తెలుసు కదా. ఆయన్ని బయటికి రాకుండా చేయడానికి వాళ్ళెంతకైనా తెగిస్తారని నాకు తెలుసు. అందుకే శత్రువులు ఎవరో తెలియకపోయినా పోరాటం చేస్తున్నాను. నేను వెళ్లే దారి నాకు దారి చూపిస్తుందో లేక నన్నే మింగేస్తుందో నాకు తెలీదు. నా దగ్గర నా మనోధైర్యం తప్ప ఇంకే ధైర్యం లేదు. దేవుడి మీద భారం వేసి యుద్ధం చేస్తున్నాను. ఇందులో ఇంకెవరూ బలి కాకూడదని నేను ఈ విషయం ఎవరితోనూ చెప్పట్లేదు. దీన్ని బట్టే అర్థమవుతుంది కదా నువ్వు మా అందరినీ వేరుగా చూస్తున్నావు అని. అదే కదా నా ఏడుపు. దీన్ని వేరని నువ్వనుకుంటున్నావు. మనకి కష్టం కలగకూడదని బాను ఆలోచిస్తుంది. మేమంతా పరాయి వాళ్ళమని మాట విసిరావు కదా, మరి బానుని మేము అర్థం చేసుకున్నట్టు అక్కగా నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? గోతుల పడ్డ వాళ్ళ మీద రాళ్ళు అందరూ వేస్తారు. చెయ్యి అందించి సహాయం చేసేవాళ్ళు ఎవరు కనిపించరు. బాణమ్మని ఒక మాట అనే ముందు ఆ అమ్మలాగా మనం ఎందుకు ఉండలేకపోతున్నామని ఒక్క నిమిషం ఆలోచిస్తే చాలు. బాణమ్మ గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. ఏంటి భాను ఇది? నువ్వు అనలేని మాటలన్నీ వీళ్ళతో అనిపిస్తున్నావా? చూడు వైశాలి, నువ్వు నా గురించి తప్పుగా అనుకున్నా నా అక్కను అపార్థం చేసుకునేంత మూర్ఖురాలనైతే కాదు. ఎక్కడ ఉన్నా నా వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకునే మనిషిని. ఆనందం అయితే మీ అందరితోనూ పంచుకుంటాను. అదే బాధ నేను ఒక్కదాన్నే భరిస్తాను. శత్రువులు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తారో తెలియదు. కాబట్టి నేను వేసే ప్రతి అడుగు ఎవరికీ చెప్పడం లేదు. నాన్నని విడిపించాలని ఒక మహాయుద్ధం చేస్తున్నాను. అందులో సమిధగా మారిపోతానో విజేతగా నిలుస్తానో రేపు తెలుస్తుంది. అంతవరకు నువ్వు దయచేసి అపార్థం చేసుకోకు, నీ మనసు పాడు చేసుకోకు. పదండి, భోంచేద్దాం. ఛ! ఎంత రెచ్చగొట్టినా భాను ఏం చేస్తుందో తెలుసుకోలేకపోతున్నాను. ఏం చెయ్యాలి? మేడం, ఏంటి ఏడుకొండలు ఇది? ఒక సిమ్ నుంచి ఎవరికి కాల్స్ వెళ్ళాయో తెలుసుకోవడానికి ఎంతసేపు వెయిట్ చేయాలా? మీకు తెలుసు కదా మేడం, కాల్ డేటా రావాలంటే ట్రాయ్ నుంచి రావాలి. అదీ కాక విష్ణుమూర్తి ఎవరెవరికి ఫోన్ చేశాడో ఆ సెల్ టవర్ ఏ లొకేషన్లో ఉందో తెలుసుకునేసరికి ఈ టైం అయింది మేడం. సరే మొత్తం డీటెయిల్స్ వచ్చాయా? వచ్చాయి మేడం. విష్ణుమూర్తి ఆ సిమ్ కార్డ్ని కోనేరు కృష్ణప్రసాద్ గారు చనిపోవడానికి వారం రోజుల ముందు తీసుకున్నాడు మేడం. వాడు ఆ వారం రోజుల్లో చాలాసార్లు దేవమ్మతోనే మాట్లాడాడు. 1-2 సార్లు నీలిమితో కూడా మాట్లాడాడు మేడం. తర్వాత కొన్ని రోజులు సిమ్ యాక్టివ్లో లేదు. దేవమ్మ జైలుకి వెళ్ళాక అన్నోన్ నంబర్కి చాలా కాల్స్ వచ్చాయి. ఆ డీటెయిల్స్ తీద్దామనుకుంటే వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి సిమ్ కార్డ్ తీసుకున్నారు మేడం. అది ఏ సెల్ టవర్ లొకేషన్ చూపిస్తుంది? సెంట్రల్ జైలు దగ్గర చూపిస్తుంది మేడం. అంటే జైల్లో ఉన్న దేవమ్మ కూడా
చేస్తున్నాడనమాట. ఛ! మన డిపార్ట్మెంట్లోనే విశ్వాసఘాతకులున్నారు. అందుకే క్రిమినల్స్ తేలిగ్గా తప్పించుకుంటున్నారు. ఇంకెవరితో అయినా మాట్లాడా? సీతారత్నంతో మాట్లాడాడు మేడం. తర్వాత చాలా మంది రౌడీ షీటర్స్తో మాట్లాడాడు మేడం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి మేడం? విష్ణుమూర్తి క్రిమినల్ అని తెలిసింది కదా, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? అసలు ఈ మందెవరు కనిపెట్టారో గాని వాణ్ణి దేవుడు అనాలి. భగ్న ప్రేమికులకు మంది ఈ మందే. ఈ మందే మాలా నీచమైన పనులు చేసే వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేది. ఈ మందు వేసుకుంటే ప్రపంచాన్నే మర్చిపోతారు, ఎలాంటి పనికైనా తెగిస్తారు. బాధని మర్చిపోవడానికి మందే, ఆనందాన్ని పంచుకోవడానికి మందే. అలాంటి మహత్యం ఉన్న ఈ మందుతో ఉన్న ఒకే ఒక్క ప్రమాదం ఏంటంటే మందు తాగి నిజాల్ని మాట్లాడ్డాం. కానీ విష్ణుమూర్తి, నువ్వు ఫుల్ తాగినా ఎప్పుడు బ్యాలెన్స్ తప్పవు. ఈ టైంలో నా ఇంటికి వచ్చింది ఎవరబ్బా? నీలిమ రాదు, చుట్టాలెవరూ లేరు. మరి ఎవరై ఉంటారు? చూస్తే పోలా. కమేన్. మీరేంటి మేడం ఇలా వచ్చారు? దారి తప్పారా? ఇక్కడే చెప్పాలా, లోపలికొచ్చి చెప్పొచ్చా? ఎంత మాట! అనుకోని టైంలో ఆత్మీయ అతిథుల్లా మీరు వచ్చేసరికి చిన్న కంగారులో అడిగేశాను. రండి రండి రండి. కూర్చోండి. మీరేదో పనిలో ఉన్నట్టున్నారు. ఏముంది మేడం, నేను ఒంటరిగా ఉన్నాను. నా మేనకోళ్ళు ఊర్మిళాదేవి గారి ఇంట్లో ఉంటుంది. ఒక్కడిని గోడలతోనూ గుమ్మాలతోనూ మాట్లాడుకోలేను కదా, అందుకే ఆ మందు గొంతులో పోసుకుని హాయిగా నిద్రపోతాను. మీరు ఒక్కరే అయినా మీ వెనకాల బలం బలగం చాలా ఉన్నట్టుంది కదా. లేదు మేడం, నేను చూడటానికి ఇలా కనపడతాను కానీ ఒట్టి అమాయకుణ్ణి. చిన్న పిల్లాడి మనస్తత్వం. అంటే ఎలాంటి పిల్లలు? ఎదుటి వాళ్ళని కొట్టి నవ్వుకుంటారు కదా, అలాంటి వాళ్ళ? అయ్యో భలే వారే. ఎవరికైనా కష్టం వస్తే నా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. మరి అలాంటిది ఇంకొకరికి నేను అపకారం చేయడమా? అంటే మీరు ఎలాంటి తప్పు చెయ్యలేదన్నమాట. తప్పా? ఎంత పెద్ద తప్పు! అలాంటి పని నేనెందుకు చేస్తాను మేడం? 9800000420 ఎవరిది? అదేంటి మేడం, నెంబర్ అంతా చెప్పి చివర 420 అన్నారు. ఆ 420 ఎవరో నాకెలా తెలుస్తుంది? అంతేలేండి, 420లకైతే తెలుస్తుంది. కానీ మీరు చాలా అమాయకులు కదా. అదేంటి మేడం, టైం కన్ టైంలో మా ఇంటికి వచ్చి సంబంధం లేని ప్రశ్నలు వేస్తున్నారు? తెలివిగా ఇరికించే ప్రయత్నమా? పర్వాలేదే, అమాయకులే అనుకున్నాను. తెలివిగానే ఆలోచించారు. ఏడుకొండలు, ఒకసారి ఆ కాల్ లిస్ట్ చూపించు. ఎస్ మేడం. దీనికి నాకే సంబంధం లేదు, ఇదంతా ఫేక్ అండి. ఎంత తెలివైన నేరస్తుడైనా ఇలా ఏదో ఒక తెలివి తక్కువతనంతో పోలీసులకు దొరికిపోతాడు. ఏడుకొండలు నీకు కవర్ చూపించాడు, అందులో ఏముందో చూడకుండానే అదంతా ఫేక్ అన్నావు. ఇదొక్కటి చాలనుకుంటా మీరు క్రిమినల్ అని చెప్పడానికి. నో నో నో, మీరు నన్ను అనవసరంగా ఇరికిస్తున్నారు. ఆ తర్వాత మీరు లాను ఫేస్ చేయాల్సి వస్తుంది. బాబు నట సార్వభౌమ, నువ్వు ఎవరెవరితో ఏం మాట్లాడావో ఆ కాల్ రికార్డ్స్ ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి.
ఏయ్, ఎక్కడికి పారిపోతావు? ఆగు. మిస్టర్ విష్ణుమూర్తి, ఇన్నాళ్ళు తప్పించుకున్నది చాలు, ఇంక తప్పించుకోలేవు. మేడం ఒక్క పెగ్గేయచ్చా? మందు తాగి పోలీసులకు దొరికితేనే లోపలేస్తాం కదా, మరి అలాంటిది దొరికాక తాగుతానంటే ఎలా ఊరుకుంటాం? విష్ణుమూర్తి, ఇక నీ క్యారెక్టర్ అయిపోయింది. పద, సెల్లో రెస్ట్ తీసుకుందు గాని. ఏడుకొండలు తీసుకురండి. హ్మ్. మావయ్య, ఈ రోజు హైకోర్టులో హియరింగ్ కదా, ఎంత అలర్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావేంటి? కోర్టుకు వెళ్లాల్సిన కీర్తి ఇక్కడికి వచ్చిందేంటి? నమస్తే ఊర్మిళాదేవి గారు. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి కీర్తి గారు ఇలా వచ్చారు? మీకు ఒక నిజం చెప్పడానికి వచ్చాను. నిజమా? ఏంటది? వాసుదేవరావు గారి కేసులో ఈరోజు హైకోర్టు తుది తీర్పు చెప్పబోతోంది కదా, మరి మీరు కోర్టుకు వస్తున్నారా? నేరస్తుడు ఏ కోర్టుకు వెళ్ళినా శిక్ష పడుతుందని మాకు తెలుసు కాబట్టి మేము రావాల్సిన అవసరం ఏముంది? ఈ ఇంటికి సంబంధం లేని మనుషుల గురించి మేము ఆలోచించడమే మానేశాం. అయినా మీరిప్పుడు ఆ విషయం చెప్పడానికి వచ్చారా? ఇన్నాళ్ళు మన అందరి ఆలోచనలు తప్పు అని చెప్పడానికి వచ్చాను. వాసుదేవరావు గారు దోషి కాదు అని చెప్పడానికి వచ్చాను. ఏంటి కీర్తి గారు, తీర్పు రాకుండానే మీరే తీర్పు చెప్తున్నారు? భాను మీద అభిమానమా? నేను పోలీస్ ఆఫీసర్ని. నేను అభిమానించేది నిర్దోషుల్ని, ద్వేషించేది దోషుల్ని. అది నా వారైనా పరైవారైనా. భాను హైకోర్టుకు వెళతాను అంటే నేను కూడా మీలాగే అనుకున్నాను. ఒకసారి తీర్పు వచ్చిన కేసులో మళ్ళీ అదే తీర్పు వస్తుంది కదా అనుకున్నాను, ఆధారాలతో దొరికిపోయారు అని. కానీ ఇవ్వాళే తెలిసింది భాను నమ్మకమే నిజమని. వాసుదేవరావు గారిని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు అని. ఇలా చెప్పడానికి భాను దగ్గర ఎంత తీసుకున్నారు? మైండ్ యువర్ లాంగ్వేజ్ నీలిమా. ఎక్కువ మాట్లాడితే ఇక్కడే నిన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్లవలసి ఉంటుంది. మేడం ప్లీజ్, మీరేం చెప్పడానికి వచ్చారో అది చెప్పండి. వాసుదేవరావు గారు తప్పు చేశారని అరెస్ట్ చేసింది మీరే. మీ ఇన్వెస్టిగేషన్లోనే ఆయనకు శిక్ష పడింది. ఇప్పుడు మీరే వచ్చి ఆయన నిర్దోషి అని చెప్తుంటే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది కదా. కానీ ఈ కేసులో ఒక ముఖ్యమైన ఆధారం దొరికింది. కోర్టు తీర్పుకి ఒక్కరోజు ముందే ఇలాంటి ఆధారాలు దొరకడం రియల్లీ ఇట్స్ వండర్. నిజానికి ఒక పోలీస్ ఆఫీసర్గా ఈ విషయం మీకు చెప్పడానికి రావాల్సిన అవసరం నాకు లేదు. కానీ దొరికిన దోషి ఎవరో కాదు, మీకు తెలిసిన మనిషి. విష్ణుమూర్తి.
నేను అనుకుంటూనే ఉన్నాను, వాసుదేవరావు కేసు అంటేనే ఈ మామ కోడలిద్దరూ దొంగ కోళ్ళను పట్టేవాళ్ళలా కంగారు పడుతున్నప్పుడే నాకు వీళ్ళ మీద అనుమానం వచ్చింది. బాను హైకోర్టుకి వెళ్తానని అన్నప్పుడు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, బాను గెలవకూడదని ఇదిగో ఈ దొంగ మొహంది చెప్పినప్పుడే నేను చెప్పాను. కానీ మీరెవ్వరూ నా మాట నమ్మలేదు. ఈరోజు నా అనుమానమే నిజమైంది. ఇప్పటికైనా తెలుసుకో ఊర్మిళ, ఇది గుండెలు తీసిన బంటు అని. ఏంటి కీర్తి గారు మీరనేది? విష్ణుమూర్తి దోష? అది కోర్టులో తెలుస్తుంది. కానీ దొరికిన ఆధారాలేంటంటే విష్ణుమూర్తి సీక్రెట్గా ఒక సిమ్ కార్డ్ తీసుకున్నాడు. ఆ సిమ్ కార్డ్ దొరికింది. విష్ణుమూర్తి ఆ నెంబర్తోనే దేవమ్మతోనూ రౌడీ షీటర్స్తోనూ ఎక్కువగా మాట్లాడాడు. వాసుదేవరావు గారి పిఏ సీతారత్నంతో కూడా మాట్లాడాడు. ఆ కాల్ డేటా మొత్తం మేం ట్రాయ్ నుంచి తెప్పించాం. దాంతో దోషి ఆయనే అని తెలిసి నిన్న రాత్రి విష్ణుమూర్తిని కస్టడీలోకి తీసుకున్నాం. ఇన్ని రోజుల తర్వాత ఆ సిమ్ కార్డ్ డీటెయిల్స్ మీకెలా దొరికాయి? తన తండ్రి నిర్దోషి అని నిరూపించుకోవడం కోసం బాను ఏ సిమ్ కార్డ్ వెతికి తెచ్చి మాకు అప్పగించింది. అంటే భాను సిమ్ కార్డ్ ఇస్తే అదంతా మా మావయ్య చేసినట్టేనా? బాను సిమ్ కార్డ్ మాత్రమే ఇచ్చింది. వాయిస్ రికార్డర్తో కలిసి కాల్ డేటా మొత్తం మేమే కలెక్ట్ చేశాం. ఇన్నాళ్లు వాసుదేవరావు గారు తప్పు చేశారని నిందలు వేసింది మీరే కాబట్టి ఈ రోజు కోర్టుకొస్తే నిజాలేంటో మీకే తెలుస్తాయి. ఇది చెప్పాలనే వచ్చాను. చెప్పాను, ఇంకొస్తాను. టైం అవుతుంది. లేదంటే కీర్తి అబద్ధం చెప్తుంది. బాను మంచి కదా, అందుకే బానుకి ఫేవర్గా చెప్తుంది. నోర్మోయ్, ఇన్ని రోజులు ఇవే మాటలు మాకు చెప్పావు. మీ మావయ్య కూడా ఈ కేసు విషయంలో మా మావయ్యదే బానుదే తప్పని ఎన్నోసార్లు చెప్పాడు. ఇప్పుడు నువ్వు కీర్తి మీద నిందలేస్తున్నావేంటి? దొంగ దొరికిపోయినా నేనే దొంగనని ఎవరైనా ఒప్పుకుంటారా ఏంటి? అనుకోకుండా తగిలింది, చూసుకోకుండా పట్టుకున్నాను అని చెప్తారు. ఇది అంతే, దొంగ మొహంది. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే రకోరా ఇది. ఇంకా దీని మాటలు నమ్మడం అంటే పాముకి పాలు పోయడమే. ఏంటిదంతా నీకు మీ మావయ్యకి తెలిసే జరిగిందా? కీర్తి సిన్సియారిటీ ఏంటనేది నాకు బాగా తెలుసు. తను తప్పు చేస్తుందంటే నేను నమ్మను. ఏంటంటే మీరందరూ నన్ను అనుమానిస్తున్నారా? మీ కుటుంబానికి మంచి కోరే మనిషి నేను. నాకు తెలియకుండా ఏమైనా చేశాడేమో, నాకెలా తెలుస్తుంది? అయినా మా మావయ్య కూడా అలా చేయడనుకుంటున్నాను ఆంటీ. నిజంగా ఆ తప్పు నాకు తెలిసి ఉంటే రాత్రి మా మావయ్యతో పాటు నన్ను కూడా అరెస్ట్ చేస్తుండేవారు కదా. అయినా ఇంత ధైర్యంగా ఇక్కడ ఉండేదాన్ని కాదు కదా ఆంటీ. నిజాలు తెలియకుండా ఇంత నిందలు వేయటం మంచిది కదా ఆంటీ. మరి ఇన్నాళ్ళు తమరు చేసిన పనేంటో? బాను తప్పు చేసింది, వీలైతే తండ్రి కూతుళ్ళిద్దరినీ ఉరి తీసేయండి అన్నట్టు మాట్లాడావు కదే నంగ నాచిదానా.
ఈ గొంతేసుకునే కదా మీనాక్షి చచ్చిపోయాక కూడా ఎవరు వెళ్ళొద్దని అడ్డంగా వాదించావు. ఇప్పుడు మళ్ళీ కూండ్రాగా తీస్తున్నావేంటి? నీకో న్యాయం, మా బానుకో న్యాయమా? ఇది చాలా అన్యాయం బామ్మ. నాకు తెలియని వాటి గురించి నన్ను నిలదీస్తే నేనేం చేస్తాను? సరే నీలిమా, నీకేం తెలియదంటున్నావు కదా, పద అందరం కలిసి కోర్టుకు వెళ్దాం. నిజమేంటో అక్కడే బయటపడుతుంది. కోర్టుకా? కోర్టుకి నేనెందుకు అంకుల్? ఏ వెళితే నిన్ను కూడా అరెస్ట్ చేసి మీ మామయ్యతో పాటు చెప్పకూడదు తినిపిస్తారని భయమా? బామ్మ, నేను తప్పు చేయలేదు, నాకెందుకు భయం? మరైతే వెళ్ళడానికి ఏం రోగమే? ఇంకేంటి చూస్తున్నావు? పద కోర్టుకు వెళ్దాం. పదండి వెళ్దాం. ఏంటి, మా మావయ్యని అరెస్ట్ చేయించింది నువ్వేనంట కదా? నేరస్తులకు శిక్ష పడాలని నువ్వే కదా కోరుకుంది. అయితే అక్కడ ఒకరా ఇద్దరా అనేది కోర్టు తెలుస్తుంది. నువ్వు ఇరికించావని నేను నిరూపిస్తాను. నిజానిజాలేంటో కోర్టు తెలుస్తుంది. నవల ఎంప్లాయీస్ అందరికీ ఒంట్లో బాగాలేదని సాయంత్రం 6లోపు 60 టెస్ట్ కేసులు రన్ చేయమని పంపించాడన్నా. గంట నుంచి గింజుకుంటుండే 6 అయ్యాయి. ఇంకో 2 గంటల్లో ఇంత పని ఎలాగవుద్దన్నా? రే, ఎప్పుడు హార్డ్ వర్కే కాదు, అప్పుడప్పుడు స్మార్ట్ వర్క్ కూడా చేయాలరా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.